హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే నా డే రొటీన్ అయితే షేర్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి. కంపల్సరిగా వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ ఇచ్చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలాంటి మెలికల ముగ్గులు కష్టమే, కానీ వేస్తే మాత్రం ఎంత అందంగా ఉంటుందో కదా. ఇంటి ముందర అయితే చాలా బాగుంటుంది. వేసిన తర్వాత ట్రెడిషనల్ లుక్ వస్తుందన్నమాట. నాకైతే డిజైన్ ముగ్గుల కన్నా ఈ ముగ్గులు అంటే చాలా ఇష్టము. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అయితే ఇలా అయితే వేసుకుంటాను. ఇది 7 చుక్కలు అన్నమాట, ఒకటి వచ్చే వరకు. చూసారా, వేసిన తర్వాత ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇంకా బూమర్ చూసారా, నేను ముగ్గు వేసుకుంటుంటే లోపల నుంచే ఇలా చూస్తూ ఉంది. ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత అయితే సైడ్స్కి ఇలా అయితే కంపల్సరిగా వేసుకోవాలంట. నాకైతే ముందు తెలిసేది కాదు. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ చేస్తున్నాను, మసాలా ఓట్స్. నార్మల్గా ఇవి ఆల్రెడీ అన్నీ కలిపే వస్తాయన్నమాట. బఠానీలు అన్నీ యాడ్ చేసే ఇస్తారు వాళ్ళు. సాల్ట్ కూడా ఉంటుంది, మనం సాల్ట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనం కొంచెం టేస్ట్ కోసం అయితే నేను ఇలా అయితే చేస్తున్నాను. ఇలా అయితే చాలా బాగుంటుందండి, మ్యాగీ లాగా ఉంటుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారు ఇలా చేస్తే. నార్మల్గా అయితే హాట్ వాటర్ వేసేసుకుంటాం కదా, అలా అయితే అస్సలు తినబుద్ధి కాదు. ఇలా కొంచెం ఆనియన్స్, టమోటా ఇలా అంతా మగ్గిచ్చేసి కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం అయితే పచ్చిమిర్చి కానీ కారం కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నార్మల్గా అయితే ఓన్లీ ఓట్స్లోకి హాట్ వాటర్లో అయితే ఉడికించుకొని తింటారు కదా, అలా అయితే టేస్టే ఉండదన్నమాట. ఇలా అయితే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పచ్చిమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కారమైనా వేసుకోవచ్చు. ఇంకా ఓట్స్ అయితే ఇందులో వేసేసి కొంచెంగా ఫ్రై చేసుకొని హాట్ వాటర్ ఆల్రెడీ పెట్టేశాను, అవి యాడ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. అచ్చం మ్యాగీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మనకి టేస్ట్ అయితే. మనం కొంచెం గట్టిగా తినాలంటే గట్టిగా, లేదంటే పల్చగా తినాలంటే పల్చగా వాటర్ అయితే యాడ్ చేసుకోవడం. ఉప్మా లాగా, మ్యాగీ లాగా చేసేసుకోవడమే అన్నమాట. ఇది కొంచెం తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇది వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లగా అయిపోతే తినలేమన్నమాట. ఇంకా చపాతీ, అనపకాయ కర్రీ అయితే చేస్తున్నాను లంచ్కి అయితే, లంచ్ బాక్స్కి. ఇంకా అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఆనియన్ అయితే మిక్సీకి వేసుకుంటున్నాను, కొత్తిమీర. ఈ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మసాలా అయితే ఈ విత్తనాల కర్రీకి అయితే ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇది కుక్కర్లో అయితే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట విత్తనాలు. నార్మల్గా ఉడికిస్తే చాలా టైం పడుతుంది, అందుకే నేను కుక్కర్లో చేసేస్తున్నాను. టమోటా యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ అయితే ఆయిల్లో అయితే పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి.
ఇది వలుచుకోవడం కొంచెం కష్టం కానీ ఇంకా రాగి ముద్దలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. మా పిల్లలకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను, కారం వేసేసి ఇంకా ఉడికించుకోవడమే. వలిచినవి కూడా దొరుకుతాయి కానీ ఒక్కోసారి దొరకవన్నమాట. ఇంకా మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది పచ్చివాసన పోయే వరకు. ఇంకా విత్తనాలు యాడ్ చేసుకొని కొంచెంగా మగ్గించుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. బాగుంటుందండి ఈ కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఎప్పుడు కరివేపాకు అయితే లాస్ట్లో వేస్తానన్నమాట. ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లో వేసేస్తే ఫ్లేవర్ అంతా ముందే వెళ్ళిపోతుందన్నమాట. ఇలా లాస్ట్లో యాడ్ చేస్తే మంచిగా ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. ఇంకా అయిపోయిందండి వంట అయితే. తర్వాత అయితే ఇవి మీషోలో అయితే ఆర్డర్ పెట్టానన్నమాట. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, అచ్చం నార్మల్ ప్లాంట్స్ లాగే ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి కదా. దగ్గరగా చూస్తే కానీ ఆర్టిఫిషియల్ అని తెలియదు అన్నమాట. బాగున్నాయి. ఈ 4 కలిపి 200 అంతే. కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది. మనీ ప్లాంట్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం బటర్ఫ్లైవి అవి పెట్టాను కదా, అక్కడైతే చిన్న చిన్న దేవుళ్ళు పెట్టాను కదా, అవి తగిలి కింద పడేశారనమాట పిల్లలు. ఇంకా 2 ఉంటే అవి పగిలిపోతాయని లోపల పెట్టేసి ఈ ప్లాంట్స్ అయితే పెట్టేస్తున్నాను. చాలా బాగా కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నట్లే లేవు, చాలా అందంగా ఉన్నాయి చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకైతే కామెంట్స్లో చెప్పండి. రియల్ ప్లాంట్స్ లాగే ఉన్నాయి చూడండి. ఇంకా తర్వాత అయితే నేను మొన్న షాపింగ్ చేశాను కదా ఆర్ఎస్ బ్రదర్స్లో, అవైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానన్నాను కదా. ఎక్కువ అయితే ఏం తీసుకోలేదండి, ఎందుకంటే మళ్ళీ న్యూ కలెక్షన్ వస్తుంది శ్రావణ మాసంలో అని చెప్పారు. అందుకనేసి నేను కొంచెమే తీసుకున్నాను. శారీస్ అయితే నేనైతే పూజ చేస్తాను కదా వరలక్ష్మి వ్రతము, అమ్మవారికి కట్టడానికి అవి తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ న్యూ కలెక్షన్ వస్తుంది కదా శ్రావణ మాసంలో అనేసి తీసుకోలేదు ఎక్కువగా. ఇంకా పాపకైతే 2 నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నాను. 1000కి 2 అన్నమాట. చాలా బాగున్నాయి. ఒకటి గ్రీను పింక్ కాంబినేషన్, ఒకటేమో ఇంకా నేవీ బ్లూ లైట్ క్రీమ్ కలర్ లాగా ఉంది. ఈ 2 అయితే తీసుకున్నాను. 1000కి 2 సెట్స్ అన్నమాట. ఇంకా తర్వాత అయితే ఒక శారీ అయితే తీసుకున్నాను డైలీ వేర్కి. చాలా సాఫ్ట్గా అయితే ఉంది క్లాత్ అయితే. యాష్ కలర్కి బ్లాక్ వచ్చి అలాగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందనమాట బార్డర్. డైలీ వేర్కి అయితే బాగుంటుందని తీసుకున్నాను. ఇదైతే 450నే అండి కాస్ట్ అయితే. ఇంకా బ్లౌజ్ కూడా బ్లాకే వచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ అయితే నచ్చి తీసుకున్నాను. ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి. ఇలాగా బ్లాక్ ఇచ్చేసారనమాట.
ఇంకా రెండైతే డ్రెస్సులు తీసుకున్నాను. ఇది చందేరి క్లాత్ అన్నమాట. 1500కి టూ డ్రెస్సెస్ అన్నమాట. ప్యాంటు, చున్నీ, డ్రెస్సు 3 సెట్ వస్తాయి. మనం మళ్ళీ టాప్ ఒక్కటే తీసుకుంటే మళ్ళీ లెగ్గిన్ అయితే కొనాలి కదా, అది మళ్ళీ 300 అలా పడుతుంది. అలా లేకుండా ఇలా 3 వస్తాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి కలర్ కాంబినేషన్స్. గ్రీన్కి ఎల్లో వచ్చిందనమాట. ఇంకొకటేమో ఇది మెరూన్ కలర్. ఇది కూడా త్రీ పీస్ అన్నమాట. 3 పీస్ సెట్. ప్యాంటు, చున్నీ ఇంకా కుర్తీ 3 వస్తాయి. మనం సపరేట్గా లెగ్గిన్, డ్రెస్, మళ్ళీ ప్యాంటు ఇలా కొనుక్కోకుండా ఇలాగా కుర్తీ సెట్ అన్నమాట. $1500కి అయితే 2 డ్రెస్సెస్ అన్నమాట. ఇవైతే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు ఇంకా వస్తూ ఉంటారనమాట. ఈరోజైతే స్నాక్స్ ఏమీ చేయలేదు. ఇంకా స్నాక్స్ ఏమీ చేయనప్పుడైతే ఇలా ఫ్రూట్సే అన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చే లోపలైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెడుతున్నాను. ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.